ఇక కత్తెర పెట్టుకొని జేబులో బిజీగా తిరుగుతా ఉన్నాడు. ఏమనంటే రంగులు ఊసుడు రంగులు మార్చుడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, వాటికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, నేనే కట్టినా అంటాడు. అట్లా ఉన్నది కథ. పర్వాలేదు, రిబ్బన్ కటింగులు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, మీరు ముఖ్యమంత్రి కాబట్టి పనులు చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నావు. అప్పు చేస్తే కేసీఆర్ 4 దిక్కుల హైదరాబాద్లో 4000 పడకలు కొత్తగా కట్టిండు, 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు, ఉన్న నిమ్స్ హాస్పిటల్ను 2000 పడకలు యాడ్ చేసిండు. అవును, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు. మీరు మాకు కరెంటు సమస్య ఇడిచిపెట్టిపోతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు సమస్యను శాశ్వతంగా మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తెలియకుండా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్కు మీరు మంచినీళ్లు చక్కగా ఇయ్యకపోతే 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ సౌలభ్యం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్. అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా నిలబడ్డాడు. అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,00,000 కోట్లు మన రైతులకు కరెంట్ సబ్సిడీ కోసం, చెరువులు బాగు చేయడం కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండు. అవును, అప్పు చేసిండు. ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. మారుమూల తాండాలు, మారుమూల గూడాలు, గిరిజన తాండాలలో కూడా కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను, ఎస్పీలను కూర్చోబెట్టిండు కేసీఆర్. ఇట్లా చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను. కేసీఆర్ ఏం చేసిండు 9.5 ఏళ్ల లాంటి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయిపోయింది, 50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా హైదరాబాద్లో? ఒక్కటంటే ఒకటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడ పట్టీల మీద పడి కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి.